అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ముందు నుంచి దృష్టి సారించింది. కింద స్థాయి అధికారుల సమన్వయ లోపంతోనే గందరగోళ పరిస్థితి నెలకొందంటున్నారు రైతులు. అయితే సీఎం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రాబోయే 6 నెలల్లో తమ సమస్యలన్నీ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. కొందరు కావాలనే అమరావతి రైతులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చాయని, వాటిని ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారంటున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. సమస్యలపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో త్రిసభ్య కమిటీ రెండోసారి భేటీ అవడం జరిగింది. ఇప్పటికే రైతులకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. అవి త్వరితగతిన ఇంప్లిమెంటేషన్ చేసేది కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనతో పాటు అమరావతి జేఏసీతో పాటు రైతులు ఉన్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మొన్న 2 రోజుల క్రితం మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగానే మీతో చర్చించింది. ఆ తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఎలాంటి క్లారిటీ వచ్చిందంటే ఈరోజు రాజధానిలో ప్రధానంగా సమాచార లోపం, సిఆర్డీఏకి రైతులకు మధ్య ఒక సమాచార లోపం ఉండటం వల్లనే సమస్యలు అనేవి పెద్దవిగా కనపడుతున్నాయి. కానీ చాలా చిన్న సమస్యలు ఇవన్నిటిని కూడా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాబోయే ఒక 2-3 నెలల్లోనే పరిష్కారం చేసేటువంటి దిశలో ఈరోజు త్రిసభ్య కమిటీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారితో, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి ఒక త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీ మొన్న గతంలో 10వ తారీఖు కూడా సమావేశమైంది. మళ్ళీ ఈరోజు రెండోసారి సమావేశమయ్యి సంపూర్ణంగా సమస్యల మీద చర్చించి ఒక టైం లైన్ని నిర్దేశిస్తూ ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా చాలామంది కొంతమంది భూతద్దంలో చూపించే విధంగా, అంటే అవగాహన రాహిత్యం వలన భూతద్దంలో చూపిస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని దాంట్లో ప్రధానమైన రైతుల మధ్య కొంత సమన్వయ లోపం ఉందంటారా? అందుకోసమే ఈ విధంగా బయటికి ఒక తప్పుడు ప్రచారం కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కనబడుతుంది అనుకోవచ్చు. అంటే సమాచార లోపం, ఇక్కడ రైతుల మధ్య విభేదాలు గల ఏంటి లేవు. రైతులకి పూర్తి సమాచారం లేకపోవటం వలన, రైతుల్లో చదువుకున్న వ్యక్తులు వారికి వివరించి చెప్పకపోవటం వల్ల జరిగినటువంటి లోపంగా కనపడతా ఉంది. ఆ బాధ్యతని సిఆర్డీఏ కింద స్థాయి అధికారులు చేసినా కూడా ఆ సమాచార లోపం ఉండేది కాదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ శుభపరిణామం, ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం జరగబోతూ ఉంది. గ్రామ కంటాలు, అదేవిధంగా జెన్యూన్గా జరీబు అయి ఉండి వాటిని జరీబుగా నిర్ధారించినటువంటి భూముల మీద సత్వర నిర్ణయము, అదేవిధంగా ఏదైతే అసైన్డ్ రైతులకి 42 జీవో రద్దు ద్వారా జరిగినటువంటి నష్టము, అదేవిధంగా ఎన్జీటీలో ఉన్నటువంటి వివాదాస్పదమైన భూములు వాటికి దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఈరోజు స్పష్టమైన టైం లైన్తో చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకి కూడా ఒక డెడ్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సమస్యలన్నీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందాక త్రిసభ్య కమిటీ ప్రెస్ మీట్లో జూన్ 30 కల్లా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి దిశలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడ అలసత్వం లేదు, సిఆర్డీఏ అధికారుల్లో కూడా అలసత్వం లేదు. కాకపోతే కింద స్థాయి అధికారులు కొంచెం నిర్లక్ష్య వైఖరిగా ఉండటం వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాకపోతే ఇందాక మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 95% మందికి ప్లాట్లకు దాదాపు 34,900 ఎకరాలకి భూ సమీకరణ జరిగితే 34,192 ఎకరాలకు చెందినటువంటి ప్లాట్లన్నింటినీ కూడా అలాట్మెంట్ చేయడం అయింది. రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. కేవలం ఇంకా 2% భూములు ఉండే, దాంట్లో 362 ఎకరాలు ఉండవల్లిలో ఉండవల్లిలో ఇప్పుడు లేఅవుట్ వేశారు, వాళ్ళకి అలాట్ చేయబోతున్నారు. ఇంకా సమస్య మొత్తం కూడా 350 ఎకరాల్లో ఉంది. గ్రామ కంటాలు ఒక 36 ఎకరాలే, అదేవిధంగా ఈ జరీబులు ఇటువంటిలో ఉండే. కాబట్టి వీటన్నిటికి కూడా సత్వర పరిష్కారం అయింది, దాని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి రాజధాని 100% 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని ఈరోజు పునరుద్ఘాటించడం జరిగింది. సమస్యలన్నీ కూడా రైతులు కూడా ఈయన అర్థం చేసుకుంటున్నాము, మాకు తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ తీరిపోతాయి, చాలా అద్భుతమైనటువంటి రాజధాని రాకపోతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఏమి బయట ఇన్వెస్టర్లు కానీ ఎవరు పెట్టుకోవద్దని దయచేసి మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాం. ఈ సమస్యలన్నీ కూడా చిన్నవి. ఇంత మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు చిన్న అంతరాలు జరుగుతూ ఉంటాయి, అవాంతరాలు. అవన్నిటిని కూడా సమన్వయంతో సిఆర్డీ అధికారులు, అటు మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా రైతులు కూడా మేము కూడా సహకారం అందిస్తాం. తప్పకుండా ఇది సౌద్భావ వాతావరణంలో అందరూ
ఆంధ్రుల మెచ్చే రాజధానిగా, ప్రపంచ స్థాయి రాజధానిగా రూపాంతరం చెందని సమస్య చిన్నదంటున్నారు. బయట సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తే కనుక చాలా ఎక్కువగా కనబడుతుంది. ఏదో జరగబోతుంది, రైతులు మరోసారి ఉద్యమం చేయబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతున్నారు. దానికి ఏమంటారు? మేము ఈ సోషల్ మీడియా ద్వారా మాట్లాడేటువంటి రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాం, దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. వాస్తవాలను తెలుసుకొని చిన్న సమస్యని కనుక మీరు పెద్ద సమస్యగా వర్ణించుకుంటూ దాని మీద మీకు సమాజ ఆ దిశలో అవగాహన థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఎందుకంటే సిఆర్డి కమిషనర్ మీటింగ్లో దాదాపు 1.5 గంటల పాటు మీటింగ్లో మీరు పాల్గొన్నారు. ఇప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. అవన్నీ భూముల గురించి కానీ అంటే జేఏసీ అనేది మరింత యాక్టివ్గా పనిచేస్తే ఈ పోరాటం మీద జేఏసీ చేసాం. ఇప్పుడు జేఏసీ అంటే అధికారికంగా ఎవడు ఇన్విటల్ పనులు వాళ్ళు చేసుకుంటున్నారైతే వేరే ఆలోచన ఏం లేదండి. కానీ ఖచ్చితంగా అమరావతి సంబంధించి కమిటీ సమావేశం జరగటం, దాంతోపాటు ఆ తర్వాత తీసుకున్న చర్యలు మాత్రం రైతులు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మనం 4 రోజుల క్రితం చూసాము, అమరావతి జేఏసీకి సంబంధించిన సమావేశం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ఖచ్చితంగా కమ్యూనికేషన్ లోపం, దాంతోపాటు కింద స్థాయి సంబంధించిన అధికారులు రైతులను సమన్వయం చేసుకోకపోవడంతోనే ఈ విధంగా సమస్యలు వచ్చాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల మీద దృష్టి పెట్టింది. త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి కూడా పూర్తి స్థాయిలోనే రాబోయే రోజుల్లోనే పరిష్కార మార్గాలు చూపుతుంది అనే దానిపై కూడా రైతులు ప్రస్తుతం మాత్రం ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్ షా, సిటీ 24/7 విజయవాడ.